నమస్తే, వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. ఓ ప్రాంతీయ పార్టీ ఓ రాష్ట్రంలో అధికారాన్ని గెలుచుకోవడం కొత్తేమీ కాదు. కాకపోతే ఆ పార్టీ ధాటికి రాష్ట్రంలో జాతీయ పార్టీ కీలకంగా ఉండే విపక్షం దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి రావడం మాత్రం ఇదే మొదటిసారి కావచ్చు. అలాంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? అధికార పక్షమే ఆకర్షణాస్త్రాన్ని ప్రయోగిస్తోందా? విపక్ష సభ్యులే తమకు తాముగా పరవశలైపోతున్నారా? కాంగ్రెస్ పరిస్థితి ఏం కానుంది? జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారా? ఇలాంటి అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాసరెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. ఏ పార్టీకైనా ఎన్నికల్లో గెలవడం ప్రధాన సమస్య. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం గెలిచిన సభ్యుల్ని కాపాడుకోవడం మరింత ప్రధాన సమస్యగా మారింది. గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ సుమారు 90 సీట్లను గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ 19 సీట్లను గెలిచింది. తాజా బలాబలాలు చూస్తే టీఆర్ఎస్ సెంచరీ కొట్టింది. ఇక కాంగ్రెస్ 2 అంకెల నుంచి 1 అంకెకు మారిపోయే పరిస్థితి ఎదుర్కొంటోంది. మరోవైపు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ముక్త తెలంగాణగా మార్చివేశారు. దేశాన్ని కూడా కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ చేసేందుకు ఉరకలు వేస్తున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అప్పట్లో దాశరథి అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం నా తెలంగాణ యావత్తూ గులాబీ పూదోట అంటున్నారు. నిజమే, తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా గులాబీ పూలే కనిపిస్తున్నాయి. గులాబీ మొక్కలకే కాదు, ఇతర మొక్కలకు గులాబీ పూలే పూస్తున్నాయి. ఇలా జరగటం ఇప్పుడే మొదటిసారి కాదు. 2014 ఎన్నికల సందర్భంలోనూ ఇలాగే జరిగింది. ఒక విశేషం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కాంగ్రెస్ దఫదఫాలుగా టీఆర్ఎస్ ను ముక్క చెక్కలు చేసింది. టీఆర్ఎస్ పై ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగించింది. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఓడలు బళ్ళు కావడం అంటే ఇదే. దాంతో పూలమ్మిన చోటనే కట్టెలమ్ముకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు ఏర్పడింది. తెలుగుదేశం పరిస్థితి కూడా అదే విధంగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 21 స్థానాలు గెలిచింది. టీడీపీ 15 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 5 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీల నుంచి కొందరు టీఆర్ఎస్ వైపు మళ్లారు. అంతకు మించిన ఆకర్షణ తాజాగా చోటు చేసుకుంది. అదే కాంగ్రెస్ ను కలవరపాటుకు గురి చేస్తోంది. లోక్సభ ఎన్నికలు సమీపించిన తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోజుకొకరుగా టీఆర్ఎస్ వైపు వెళ్లటం కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లను గెలిచింది. ఇక కాంగ్రెస్ 19 సీట్లను గెలిచింది. బీజేపీ 1 స్థానంలో మాత్రమే నెగ్గింది. 4 సీట్లను కోల్పోయింది. తెలుగుదేశం బలం 15 నుంచి 2కు పడిపోయింది. ఆ ఇద్దరిలోనూ ఒకరు టీఆర్ఎస్ లో చేరనున్నట్టు ప్రకటించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మొత్తం 19 మందిలో 8 మంది టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. మరికొందరు కూడా సిద్ధంగా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. లోక్సభ పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ఫిరాయింపులు మరింత జోరందుకునే అవకాశం కూడా ఉంది. ఎవరు ఏ నిమిషంలో చేయిస్తారో తెలియని పరిస్థితిలో చేతి గుర్తు పార్టీ ఉంది. పరిస్థితి చేదాటిపోయిందనే విషయం స్పష్టమైన ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ అగ్రనాయకులున్నారు. ఏళ్లకేళ్లుగా పార్టీలో ఉన్నవారు సైతం కాంగ్రెస్ ను వదిలిపోవటం ఆ పార్టీకి ఊహించని షాక్ లాంటిది. ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరికొన్ని కూడా ఉన్నాయి. తాము ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని, ఆ అవసరం తమకు లేదని టీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. ఇక టీఆర్ఎస్ లో చేరుతున్న వారు మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా చెప్తున్నారు. ఇందులో ఎవరినీ తప్పుబట్టేందుకు ఏమీ లేదు. కాకపోతే ఫిరాయింపు జరిగినా అది చట్టం ఆమోదించిన రీతిలో జరిగితేనే మంచిది. లేని పక్షంలో ప్రజాస్వామిక విలువలపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. దేశంలో పార్టీ ఫిరాయింపులు కొత్తేం కాదు. స్వాతంత్ర్యం రాకముందే ఫిరాయింపుల పర్వం మొదలైంది. 1937లో రాష్ట్ర శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లోనే కొందరు ముస్లిం లీగ్ సభ్యులు కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవులు కూడా పొందారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఆ సాంప్రదాయం నేటికీ అలా కొనసాగుతూనే ఉంది. మద్రాస్ రాష్ట్రంలో 1952లో మొదటి ఎన్నికల తరువాత మెజారిటీ లేకపోయినా గవర్నర్ ఆహ్వానంతో రాజాజీ సీఎం అయ్యారు. ఫిరాయింపులతోనే మెజారిటీ నిరూపించుకోగలిగారు. అలా మొదలైన ట్రెండ్ తరువాత ఊపందుకుంది. 1952-67 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్, మద్రాస్ రాష్ట్రం, కేరళ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వాలు పడిపోవటం లేదా
మెజారిటీ సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం కూడా జరిగాయి. ఫిరాయింపుల్లో 1967ను ఒక మైలురాయిగా చెప్పొచ్చు. 1967లో లోక్సభతో పాటుగా 16 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మెజారిటీ సాధించినప్పటికీ రాజస్థాన్, యూపీ, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఫిరాయింపులతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1967 మార్చి డిసెంబర్ మధ్యకాలంలో మొత్తం 3447 మంది శాసనసభ్యుల్లో 314 మంది అంటే దాదాపు 9% మంది పార్టీ ఫిరాయించారు. 1972-79 మధ్య కాలంలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు ఫిరాయింపుల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. హర్యానాలో గయాలాల్ వంటి వారు అతి కొద్ది రోజుల్లోనే 3 పార్టీలు మారిన దాఖలాలున్నాయి. అందుకే ఆయారాం, గయారాం లాంటి రాజకీయ సామెతలు పుట్టుకొచ్చాయి. మొత్తం మీద ఎమ్మెల్యేల్లో కనీసం 5వ వంతు మంది ఏదో ఓ సందర్భంలో పార్టీ ఫిరాయించిన వారే. ఇటీవలి చరిత్రకు వస్తే ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఫిరాయింపుల కారణంగా రాజకీయ అస్థిరత చోటు చేసుకుంది. ఫిరాయింపులు కేంద్రంలోనూ చోటు చేసుకున్నాయి. 1990 నుంచి 95 మధ్య కాలంలో పార్టీ ఫిరాయింపులు జోరుగా జరిగాయి. 1990లో చంద్రశేఖర్ ప్రధాని అయ్యేందుకు ఫిరాయింపులే కారణం. ఇక 1991లో పివి నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఫిరాయింపులతో 1995 నాటికి మెజారిటీ సాధించగలిగారు. ఫిరాయింపులకు ఎన్నో కారణాలు. ఈ ఫిరాయింపులను అడ్డుకునేందుకు 1967లోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వైబే చవాన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు అందులో సభ్యులుగా ఉన్నారు. 1973లోనే కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధానికి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించినా అది చట్టం కాలేకపోయింది. 1977లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 1978లో ప్రభుత్వం ఫిరాయింపుల నిరోధక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ అది చట్టం కాలేకపోయింది. ఇక 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గట్టి ప్రయత్నమే చేశారు. ఈ చట్టం 1985 మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టంలోని లొసుగులు ఆ తర్వాత బయటపడుతూ వచ్చాయి. పార్టీ మొత్తం సభ్యుల్లో 3/2 మంది చీలిక వర్గంగా ఏర్పడితే వారిపై ఈ చట్టం కింద వేటుపడే అవకాశం లేదు. ఇక నిర్ణయాధికారం స్పీకర్కు ఉండటంతో కూడా ఈ చట్టం అంత ప్రభావపూరితంగా పనిచేయటం లేదు. ఈ 2 అంశాలే ఇప్పుడు యావత్ దేశంలోనూ తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 3/2 మంది గనక చీలిక వర్గంగా ఏర్పడి టీఆర్ఎస్లో విలీనమైన వారిపై ఫిరాయింపు చట్టం పనిచేయదు. లేదా వారి ఫిరాయింపు అంశాన్ని స్పీకర్ పెండింగ్లో ఉంచినా చేయగలిగిందేమీ లేదు. న్యాయస్థానాలు కొన్ని అంశాల్లో కొంతవరకు మాత్రమే జోక్యం చేసుకోగలుగుతాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లో ఈ 2 అంశాలపైనే ఆసక్తి నెలకొంది. వారి ఫిరాయింపుల వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో మినహాయిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండగలదన్న అంచనాలున్నాయి. తెలంగాణలో గులాబీ దళాన్ని విస్తరించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. కేసీఆర్ మాత్రం తెలంగాణలో తనకు 16 ఎంపీ సీట్లు అందిస్తే జాతీయ స్థాయిలో తాను 160 మంది ఎంపీలను కూడగడతానని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్గా దేశాన్ని మార్చివేస్తానని అంటున్నారు. అది ఎలా సాధ్యమన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం కొత్తేం కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ప్రాంతీయ పార్టీలతో జాతీయ వేదిక రూపొందించడం గురించి కూడా ఆయన ఆలోచించారు. తాజాగా తెలంగాణలో రెండోసారి కూడా ఘన విజయం సాధించిన తర్వాత ఇక ఆయన దృష్టి మరోసారి జాతీయ రాజకీయాల వైపు మళ్లింది. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో, ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారారు. ఇప్పుడు అలాంటి అవకాశమే రానుందా అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంటుంది. కేసీఆర్ చాణక్యం విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండనక్కర్లేదు. తెలంగాణ సాధించటంలో, రాష్ట్రంలో 2 సార్లు ఘన విజయం సాధించటంలోనూ ఆయన వ్యూహ చతురత స్పష్టమైంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా వివిధ పార్టీల నాయకులతో కేసీఆర్కు చక్కటి సంబంధాలున్నాయి. ఇటీవల కూడా ఫ్రంట్ ఏర్పాటు యోచనతో ఆయన పలువురు నాయకులను కలుసుకున్నారు. వారి నుంచి స్పష్టమైన హామీలు లభించనప్పటికీ అవకాశం వస్తే మాత్రం వారు కేసీఆర్ ప్లాన్ను ఆమోదించే అవకాశం కూడా ఉంది. అది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ దేశం బాగుపడాలంటే అంతర్జాతీయ స్థాయిలో
ఇతర దేశాలకు ధీటుగా తల ఎత్తుకొని ముందుకు పోవాలంటే ఈ ఇద్దరు దరిద్రులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీలను తరిమి కొడితేనే ప్రత్యామ్నాయ సమాఖ్య రాజకీయాలు ఈ దేశంలో వస్తాయి. రాష్ట్రాల పెత్తనం నడవాలి, రాష్ట్రాల కోరికలు మన్నించబడాలి, కేంద్రం చేసే పనులు కేంద్రం చేయాలి, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలి, శాసన వ్యవస్థలో రావాలి, ప్రభుత్వాల నిర్మాణంలో రావాలి. ఇవి జరగాలంటే దేశంలో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు శాసించేటువంటి రాష్ట్రాలు హక్కులు కలిగి ఉండేటువంటి ఫెడరల్ గవర్నమెంట్ రావాలి, సమాఖ్య ప్రభుత్వం రావాలి. మీరు దీవిస్తే, మీరు ఆశీర్వదించి పంపిస్తే ఈ దేశం తలరాత కూడా మార్చడానికి నేను ప్రధానమైన పాత్ర పోషిస్తాను మనవి చేస్తా ఉన్నా. 100% ఈ 16 ఎంపీలతో కాదు, ఇంకా 100-150 మంది ఎంపీలను జమ చేసి దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో ఎంత బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయి రాజకీయాల్లో అవి కీలకంగా మారిన సందర్భాలు తక్కువే. జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలకు రకరకాల పరిమితులుంటాయి. సాధారణంగా వాటి నాయకత్వం ఆయా పార్టీలకే పరిమితమవుతుంది. జాతీయ పార్టీలతో పోలిస్తే ఆర్థిక వనరులు తక్కువగా ఉంటాయి. నాయకత్వం అనేది కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితమవుతుంది. వారి తర్వాత నాయకులెవరు అనే ప్రశ్న వస్తుంటుంది. వారసత్వ పోరాటాలు తెరపైకొస్తాయి. సిద్ధాంతపరమైన అంశాలు కూడా చర్చకొస్తాయి. కూటమిగా ఏర్పడితే ఎవరు నాయకత్వం వహించాలన్న ప్రశ్న కూడా వస్తుంది. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు జాతీయ స్థాయిలో బలమైన పక్షాలుగా ఉన్నాయి. దేశవ్యాప్త ఉనికిని కలిగి ఉన్నాయి. అన్నింటికీ మించి నాయకత్వపరంగా కూడా బలంగా ఉన్నాయి. గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తులు కూడా కాంగ్రెస్కు నాయకత్వం వహించిన దాఖలాలున్నాయి. ఇక బీజేపీకి ఇన్నేళ్ల కాలంలో ఎంతో మంది నాయకులుగా వస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ను సృష్టించడం అంత తేలికేం కాదు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఒకే వేదికపైకి రావటం కూడా అంత సులభమేం కాదు. కేసీఆర్ చెప్తున్నట్టుగా ఆయన 160 మంది ఎంపీల మద్దతు కూడగట్టినప్పటికీ అధికారం చేపట్టాలంటే అటు కాంగ్రెస్ లేదా బీజేపీ లేదా వామపక్షాల మద్దతన్నా పొందాల్సి ఉంటుంది. బయట నుంచి ఇచ్చే మద్దతు ఏ క్షణంలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తుందో తెలియదు. అలా అని వాటిని ప్రభుత్వంలో భాగస్వామిగా చేసుకోవటం కూడా అంత తేలికేం కాదు. కాకపోతే ప్రాంతీయ పార్టీలు ఒక వేదికగా ఏర్పడితే ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేయొచ్చు. లేదంటే ప్రభుత్వ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించవచ్చు. తద్వారా రాష్ట్రాల అభివృద్ధిని అవి వేగవంతం చేయొచ్చు. కేసీఆర్ ఇప్పుడు వేస్తున్న అడుగులు ఇప్పటికైతే ఈ దశలోనే ఉండొచ్చు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం వస్తే ప్రస్తుత తెలంగాణ పాలన తీరుతెన్నులు యావత్ దేశానికి ఆదర్శమయ్యే అవకాశం కూడా ఉంది. అది కూడా దేశ అభివృద్ధికి మేలిమలుపు కావచ్చు. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.